లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ అధికార పార్టీలో హద్దు మీరిన వర్గపోరుతో ఇద్దరు మంత్రుల మధ్య ఆ ఎమ్మెల్యే నలిగిపోతున్నారంట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైందంట ఆ ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే పరిస్థితి. అసలు ఏ మంత్రి వర్గీయుడిగా ముద్ర వేయించుకోకుండా నియోజకవర్గంలో తనదైన మార్క్ను వేసుకోవడానికి ఆ శాసనసభ్యుడు ప్రయాసపడుతూ ఉంటే పార్టీ వర్గాల నుంచే సహకారం లభించటం లేదంట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఒంటరి పోరాటం చేస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ఇట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం అశ్వారావుపేట. అక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జారె ఆదినారాయణకు సొంత సెగ్మెంట్లోనే పార్టీ పరంగా సినిమా కష్టాలు ఎదురవుతున్నాయట. అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ లో గ్రూపులకు కొదవలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది అక్కడ పార్టీ నాయకుల వ్యవహారం. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్నప్పటికీ కింద స్థాయి నాయకుల మధ్య సఖ్యత లేక ఇంటా బయట చులకనైపోతున్నారు. ఆ క్రమంలో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిస్థితి. ఎప్పుడు ఏ విషయంలో ఎవరు ఎందుకు అలుగుతారో తెలియని అయోమయంలో ఎమ్మెల్యే ఉన్నారట. నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏకంగా 12 గ్రూపులు ఉన్నాయి. దాంతో ఎవరికి ఏం చెప్పాలో, అందర్నీ ఎలా సమన్వయపరుచుకోవాలో ఎమ్మెల్యేకి అర్థం కావడం లేదట. ఉన్న నామినేటెడ్ పదవుల కంటే ఆశావాహులైన నాయకులు ఎక్కువవటం కూడా ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. ఇటీవల ఆ తలనొప్పి మరింత పెరిగిందంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. స్థానిక ఎమ్మెల్యేపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గముద్ర ఉండడంతో దానిని కాపాడుకుంటూనే తన గుర్తింపు వచ్చేలా పర్యటనలు చేస్తూ ప్రజలకు ఎమ్మెల్యే చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే తన మార్క్ పాలన అందించడానికి చెమటోడుస్తున్నా కింద స్థాయి నాయకుల తీరుతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందట. వారి ప్రవర్తన తీరు ఎమ్మెల్యేకు పాలనలో, పనుల్లో పురోగతికి కూడా కొంత ఆటంకంగా మారిందట. ఎమ్మెల్యేగా తీసుకునే నిర్ణయాల్లో కూడా కొందరు నాయకులు తలదూరుస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. తాము చెప్తే ఎమ్మెల్యే చెప్పినట్లే అన్నట్లు కొందరు వ్యవహరిస్తూ అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారట. ముఖ్యంగా నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, మూలకలపల్లి మండలాలలో ఆ పరిస్థితి ఎక్కువగా ఉందట. ఎమ్మెల్యేగా జారె ఆదినారాయణ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆయన ఇస్తున్న హామీలు అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి నచ్చటం లేదట. మంత్రుల వర్గాల ఆధిపత్య పోరుతో స్వయానా ఎమ్మెల్యే అనుచరులు తమకు ఏ పనులు జరగటం లేదని, ఒకరో ఇద్దరు చేతుల్లోనే ఎమ్మెల్యే ఉంటారని, దాంతో ఇంతకాలం నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఏ మండలంలో ఎమ్మెల్యే అడుగు పెట్టాలన్నా ముందు పొంగులేటి వర్గీయులకు సమాచారం ఇవ్వాలట. మండలంలో ఏ పని చెయ్యాలన్నా, ఎమ్మెల్యేను ఎవరు కలవాలన్నా ముందు పొంగులేటి అనుచరులను కలిసి పర్మిషన్ తీసుకొని ఎమ్మెల్యేను కలవాలని కండిషన్ పెడుతున్నారు. అలా జరగని పక్షంలో ఎమ్మెల్యే పర్యటనలో మరోసారి వారిని కనిపించనీయరట. ఇలా పొంగులేటి వర్గంతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేకు మరో మంత్రి తుమ్మల వర్గం వ్యవహార తీరు మరింత తలనొప్పిగా మారిందట. తుమ్మల వర్గానికి ఎమ్మెల్యే మొదటి నుండి సహకరించకపోతుండటంతో పొంగులేటి వర్గం మరింత ఎమ్మెల్యే విషయంలో సంతోషంగా ఉందట. అదే తుమ్మల వర్గం ఆగ్రహానికి కారణమవుతుందట. గత 2-3 నెలలుగా అది మరింత తీవ్రంగా మారిందట. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వర్గీయులకు అస్సలు పొసగడం లేదంటున్నారు. రాష్ట్ర క్యాబినెట్లోనే సీనియర్ మంత్రిగా ఉన్న తుమ్మల మాటను ఆయన సొంత గ్రామంలోనే ఎమ్మెల్యే అమలు చేయనీయడం లేదట. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల భర్తీ చేసిన దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని
చూపెడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల వర్గం నేతకే ఆయన స్వగ్రామమైన దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి వస్తుందని అంతా భావించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం తుమ్మల అనుచరులను కాదని తన మార్క్ చూపించారు. తుమ్మల అనుచరులకు జలక్ ఇస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవి ప్రకటించారు. అలా తుమ్మల వర్గానికి ఎమ్మెల్యేకు మొదటిసారిగా చెడిందట. నియోజకవర్గంలో ఎప్పుడూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉన్నా ఇతర పనుల కారణాలు చెప్పి తుమ్మల వర్గం వాటికి దూరంగా ఉంటూ వస్తుంది. వారిప్పుడు ఎమ్మెల్యే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెగటివ్ ప్రచారం మొదలు పెట్టడం ఆదినారాయణకు మరింత తలనొప్పిగా మారిందట. తుమ్మల సొంత మండలంలో మరో మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్న నేపథ్యంలో తుమ్మలకు స్థానిక ఎమ్మెల్యే కనీస సమాచారం ఇవ్వలేదని తుమ్మల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనను బాయ్కౌట్ చేస్తున్నట్లు తుమ్మల వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వివాదాన్ని మరింత ముదిరేలా చేశారు. పొంగులేటి పర్యటనను బహిష్కరించాలని తమ వర్గీయులందరూ ఫోన్లు కూడా చేశారట. ఇలా ఇద్దరు మంత్రుల అనుచరుల మధ్యలో ఎమ్మెల్యే నలిగిపోతున్నారట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటో అని కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు తలలు పట్టుకుంటున్నారట. For more videos like this, subscribe Big TV channel.